బ్రేకింగ్ న్యూస్. దక్షిణ కొరియాలో ఒక విమానం మంటల్లో చిక్కుకుంది. 169 మంది ప్రయాణికులున్న విమానం టైల్ పార్ట్లో మంటలు వ్యాపించడంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేసి ప్రయాణికులందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ విమాన ప్రమాదం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విమాన ప్రమాదం దక్షిణ కొరియాలో చోటు చేసుకుంది. దక్షిణ కొరియాలోని బుసాన్లోని గిమ్హే ఎయిర్పోర్ట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టైల్ పార్ట్లో టైల్ సెక్షన్లో మంటలు వ్యాపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు వస్తున్నాయి, పొగ వస్తుంది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులందరినీ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ లో నుంచి బయటకు పంపించేస్తున్నారు. మొత్తం విమానం ఖాళీ బూడిదైనట్టుగా తెలుస్తుంది. 169 మంది ప్రయాణికులు ఉన్న విమానం కాలిపోతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ విమానం హాంకాంగ్ నుంచి దక్షిణ కొరియా నుంచి హాంకాంగ్ కు వెళ్లాల్సి ఉంది. విమానం టైల్ సెక్షన్ లో మంటలు రావడంతో విమానంలో ఉన్న 169 మంది ప్రయాణికులు 7 సిబ్బంది అందరినీ కూడా వెంటనే హుటాహుటిన బయటకు రప్పించేశారు. వారందరినీ బయటకు వచ్చేస్తున్న విమానాన్ని ఖాళీ చేస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. గాలితో కూడిన స్లైడ్లను ఉపయోగించి ప్రయాణికులందరినీ కూడా కిందకు దించి సిబ్బంది కాపాడారు. ఇందులో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు. ఒకవేళ ఈ విమానం గాల్లో ఉండగా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుని ఉంటే ఎంత ఘోరమైన ప్రమాదం జరిగి ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. విమానాశ్రయంలో ఈ విమానానికి టైల్ సెక్షన్లో నుంచి మంటలు రావడంతో వెంటనే ఫైర్ ఫైటర్స్ ఆ విమాన మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విమాన సిబ్బంది మాత్రం అందరినీ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్లో నుంచి బయటకు రప్పించేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. గతంలో జరిగిన విమాన ప్రమాదాలు మనం మర్చిపోలేదు. గత నెలలోనే విమాన ప్రమాదాల్లో ఎంతమంది చనిపోయారో మనం చూసాం. క్రాష్ ల్యాండ్ కారణంగా విమాన ప్రమాదాలు చోటు చేసుకునే దానికి ఉక్రెయిన్ ప్రయోగాల కారణం అంటే ఇలా రకరకాల మాటలు కూడా మనకి వినిపించాయి. సో ఆ విమానాల్లో ప్రయాణిస్తున్న 100 మంది చనిపోయారు. విమాన ప్రమాదాలు తరచూ జరుగుతుండటంతో ఎన్నో 100 మంది విమాన ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఈ విమానంలో కూడా 169 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వెంటనే మంటలను గుర్తించిన సిబ్బంది విమానంలో నుంచి వెంటనే అందరినీ కూడా కిందకు దించేశారు. ఒకవేళ విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత ఈ ప్రమాదం జరిగి ఉండుంటే చాలా ఘోరమైన ప్రమాదమే జరిగి ఉండేది. గాల్లోనే బహుశా విమానం పేలిపోయేంతటి ప్రమాదం జరిగి ఉండేది అంటూ చెప్తూ ఉన్నారు. ఒక్కసారిగా ప్రయాణికులందరినీ కూడా కిందకు దించేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. దక్షిణ కొరియాలో ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. విమానంలో ఉన్న వాళ్ళందరినీ కిందకు దించేయడంతో వాళ్ళంతా ఇప్పుడు సేఫ్గా ఉన్నారు, ఊపిరి పీల్చుకున్నారు. ఆ స్లైడ్స్ ద్వారా విమానంలో ఉన్న ప్రయాణికులను దించుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చిన్నపిల్లలతో కూడా ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది వాళ్ళని ఒళ్ళోనే పెట్టుకుని ఆ స్లైడ్స్ నుంచి కిందకి జారి అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. లగేజ్ తెచ్చుకోవటానికి కూడా అవకాశం ఉండదు. నిజానికి కొంతమంది లగేజ్ కోసం కంగారు పడి వెతుకునే ప్రయత్నం కూడా అక్కడ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే సిబ్బంది మాత్రం వెంటనే వాళ్ళను ఉన్నట్టుగా బయటకు తోసేశారు. వాళ్ళ చేతిలో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. చిన్న పిల్లలను ఎత్తుకుని ఉన్న తల్లులు కూడా ఉన్నారు. పిల్లలను చేతితో పట్టుకుని ఆ విమానంలోంచి ఆ స్లైడ్స్ ద్వారా కిందకు జారి అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఫైర్ ఫైటర్స్ విమాన మంటలను ఆపుతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎయిర్బుసాన్.com ఎయిర్ బుసాన్కు చెందిన విమానం అది. దక్షిణ కొరియాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో జరిగిన విమాన ప్రమాదాల్లో ఎంతమంది మృత్యువాత పడ్డారో మనం చూసాం. ఇది దక్షిణ కొరియాకు చెందిన బుసాన్ ఎయిర్వేస్. ఈ విమానంలో మంటలు చెలరేయడంతో ఈ ప్రమాదం జరిగింది. బుసాన్లోని గిమ్హే ఎయిర్పోర్ట్లో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం విమానం కాలిబూడిదైంది. ఆ సమయంలో 169 మంది ప్రయాణికులు ఉన్నారు. అక్కడ మనం చూడొచ్చు, మొదటి బాక్స్లో చూడొచ్చు. ఒక పక్క విమానం పైకి నీళ్లు చల్లుతూనే ఫైర్ ఫైటర్స్ వాటర్ని చల్లుతూనే విమానంలో మంటలను అదుపు చేస్తూనే అందులో ఉన్న ప్రయాణికులందరినీ కూడా కిందకు దించేశారు. ఒకవేళ ఈ విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత ఈ ప్రమాదం జరిగి ఉంటే ఊహించరాని ప్రమాదం జరిగి ఉండేది. ఇప్పుడు వాళ్ళంతా భయంతో ఒక్కసారిగా అందులో కొంతమంది షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. భయంతో వణికిపోయారు. విమానంలో అనౌన్స్మెంట్ రాగానే విమానం ప్రమాదంలో ఉంది, అందరూ కూడా సిబ్బంది చెప్పినట్టుగా సహకరించి ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి అని ఒక హెచ్చరిక రాగానే వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఎటువంటి కంగారు పడకుండా విమాన క్రూ చెబుతున్నటువంటి విషయాలను పాటిస్తూ వాళ్ళంతా బయటకు వచ్చేశారు. పెద్ద ప్రమాదం తప్పింది. నిజానికి ఒకవేళ గాల్లో ఉండగా ఈ ప్రమాదం జరుగుంటే ప్రమాదం ఎలా ఉండేదో మనం ఊహించడానికే కష్టసాధ్యంగా ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ కిందకు దిగిపోయారు. ఇది ఎయిర్పోర్ట్లో టేకాఫ్కి ముందు జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అందరూ ఇప్పుడు సేఫ్గా ఉన్నారు.
248 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. బ్రేకింగ్ న్యూస్. దక్షిణ కొరియాలో ఒక విమానం మంటల్లో చిక్కుకుంది. 169 మంది ప్రయాణికులున్న విమానం టైల్ పార్ట్లో మంటలు వ్యాపించడంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేసి ప్రయాణికులందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ విమాన ప్రమాదం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విమాన ప్రమాదం దక్షిణ కొరియాలో చోటు చేసుకుంది. దక్షిణ కొరియాలోని బుసాన్లోని గిమ్హే ఎయిర్పోర్ట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టైల్ పార్ట్లో టైల్ సెక్షన్లో మంటలు వ్యాపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు వస్తున్నాయి, పొగ వస్తుంది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులందరినీ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ లో నుంచి బయటకు పంపించేస్తున్నారు. మొత్తం విమానం ఖాళీ బూడిదైనట్టుగా తెలుస్తుంది. 169 మంది ప్రయాణికులు ఉన్న విమానం కాలిపోతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ విమానం హాంకాంగ్ నుంచి దక్షిణ కొరియా నుంచి హాంకాంగ్ కు వెళ్లాల్సి ఉంది. విమానం టైల్ సెక్షన్ లో మంటలు రావడంతో విమానంలో ఉన్న 169 మంది ప్రయాణికులు 7 సిబ్బంది అందరినీ కూడా వెంటనే హుటాహుటిన బయటకు రప్పించేశారు. వారందరినీ బయటకు వచ్చేస్తున్న విమానాన్ని ఖాళీ చేస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. గాలితో కూడిన స్లైడ్లను ఉపయోగించి ప్రయాణికులందరినీ కూడా కిందకు దించి సిబ్బంది కాపాడారు. ఇందులో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు. ఒకవేళ ఈ విమానం గాల్లో ఉండగా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుని ఉంటే ఎంత ఘోరమైన ప్రమాదం జరిగి ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. విమానాశ్రయంలో ఈ విమానానికి టైల్ సెక్షన్లో నుంచి మంటలు రావడంతో వెంటనే ఫైర్ ఫైటర్స్ ఆ విమాన మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విమాన సిబ్బంది మాత్రం అందరినీ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్లో నుంచి బయటకు రప్పించేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. గతంలో జరిగిన విమాన ప్రమాదాలు మనం మర్చిపోలేదు. గత నెలలోనే విమాన ప్రమాదాల్లో ఎంతమంది చనిపోయారో మనం చూసాం. క్రాష్ ల్యాండ్ కారణంగా విమాన ప్రమాదాలు చోటు చేసుకునే దానికి ఉక్రెయిన్ ప్రయోగాల కారణం అంటే ఇలా రకరకాల మాటలు కూడా మనకి వినిపించాయి. సో ఆ విమానాల్లో ప్రయాణిస్తున్న 100 మంది చనిపోయారు. విమాన ప్రమాదాలు తరచూ జరుగుతుండటంతో ఎన్నో 100 మంది విమాన ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఈ విమానంలో కూడా 169 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వెంటనే మంటలను గుర్తించిన సిబ్బంది విమానంలో నుంచి వెంటనే అందరినీ కూడా కిందకు దించేశారు. ఒకవేళ విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత ఈ ప్రమాదం జరిగి ఉండుంటే చాలా ఘోరమైన ప్రమాదమే జరిగి ఉండేది. గాల్లోనే బహుశా విమానం పేలిపోయేంతటి ప్రమాదం జరిగి ఉండేది అంటూ చెప్తూ ఉన్నారు. ఒక్కసారిగా ప్రయాణికులందరినీ కూడా కిందకు దించేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. దక్షిణ కొరియాలో ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. విమానంలో ఉన్న వాళ్ళందరినీ కిందకు దించేయడంతో వాళ్ళంతా ఇప్పుడు సేఫ్గా ఉన్నారు, ఊపిరి పీల్చుకున్నారు. ఆ స్లైడ్స్ ద్వారా విమానంలో ఉన్న ప్రయాణికులను దించుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చిన్నపిల్లలతో కూడా ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది వాళ్ళని ఒళ్ళోనే పెట్టుకుని ఆ స్లైడ్స్ నుంచి కిందకి జారి అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. లగేజ్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు. నిజానికి కొంతమంది లగేజ్ కోసం కంగారు పడి వెతుకునే ప్రయత్నం కూడా అక్కడ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే సిబ్బంది